నంద్యాల పట్టణం టెక్కే మార్కెట్ యార్డ్లోని అగ్నిమాపక శాఖ కార్యాలయ ఆవరణలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాలలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి గనియా గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం మంత్రి, కలెక్టర్ సంయుక్తంగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడే నిజమైన రక్షకులని, విపత్తుల సమయంలో వారు చూపే ధైర్యం, సేవాభావం సమాజానికి ఆదర్శమని తెలిపారు. విధి నిర్వహణలో అసూలు బాసినటువంటి అమరవీరుల పుస్తకం, వారి సేవలకు కొనియాడేటువంటి పుస్తకాలని మినిస్టర్ గారికి పుష్పగుచ్చంతో మాన్యులు, మంత్రివర్యులు పుష్పాంజలి ఘటిస్తున్నారు. బలీయమైన సేవ చేసి అమరులైనటువంటి అమరవీరుల కృషికి, శ్రమకు ప్రతినిధిగా ఉన్నటువంటి స్తూపం అది. కలెక్టర్ మేడం గారు కూడా సమర్పించారు. के लिए आज्ञा प्रदान करें। కలెక్టర్ గారు, మంత్రి గారు సంయుక్తంగా ప్రారంభిస్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మేడం. సార్ కొంచెం సార్ మీరు మేడం కనపడం లేదు సార్. ఎస్ సార్. సరే. అధికారి శ్రీ ఎం భూపాల్ రెడ్డి గారు జెండా ఊపి క్విక్ రెస్పాన్స్ వాహనాన్ని ప్రారంభించారు. గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారోత్సవాలను ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మాన్యులు, పెద్దలు, న్యాయశాఖ మంత్రులు ఎన్ఎండి ఫరూక్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే గౌరవ నంద్యాల జిల్లా కలెక్టర్ గారు రాజకుమారి గనియా మేడం ఐఏఎస్ గారు, వారికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేస్తున్నటువంటి ప్రాంతీయ అగ్నిమాపక అధికారి జోన్ 4 కర్నూలు ఎం రామగోపాల్ రెడ్డి గారిని కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నంద్యాల జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీ పి శంకర్ ప్రసాద్ గారిని కూడా సదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సహాయక జిల్లా అగ్నిమాపక అధికారిగా కొనసాగుతున్నటువంటి ఏ రఘునాథ్ గారిని కూడా సదరంగా స్వాగతిస్తున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రజల చెంతకు తీసుకొని పోవడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి పత్రికా విభాగానికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు భూపాల్ రెడ్డి గారు మన ఇన్ఛార్జ్ సిఏ గారు కదా, మీరు అదే ముందు వచ్చారు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు. సార్ మీరు రావాలా ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే తప్పకుండా వస్తారు. ఎందుకంటే అంబేద్కర్ గారికి కూడా జయంతి కాబట్టి దాంట్లో వినిటేజ్ చేస్తామని చెప్పాను. ఏదైనా కానీ మంచి కార్యక్రమం, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. చాలా సంతోషం ఈరోజు. ఎందుకంటే 40 సంవత్సరాలకి ఇప్పుడు చూస్తే చాలా మార్పులు వచ్చేసినాయి. ఆ రోజుల్లో మరి మనకి బంగారు కానీ మ్యాండ్ కానీ అన్ని కొండ కింద ప్రాంతాలు మేడం కూడా పోయించారు. ఎందుకంటే నేను మొత్తం జిల్లా గట్ట కలెక్టర్ కాబట్టి ఇప్పుడు రహదారులు బాగున్నాయి కాబట్టి ఈజీగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది.
మేము ఆ రోజుల్లో బైవాక్ కష్టాలు బాగలేవు కాబట్టి పోలేము కాబట్టి వాళ్ళు నడుచుకుంటూ పోయేదాన్ని కొంత దూరం. మళ్ళీ అక్కడ బండి పంపించి దెబ్బకొని అది అంటే జీపులు వేయడం. ఇప్పుడు అన్ని సొసైటీగా కూడా కార్లు వచ్చేస్తాయి, అన్ని ఏసీ బండ్లు వచ్చేస్తాయి, సుఖంగా పోవడం సుఖంగా రావడం పెడతా ఉంది. అడుగుల్లో కొండ కింద ప్రాంతాల్లో ఎప్పుడు ఫైర్ యాక్సిడెంట్లే. ఎండాకాలం వచ్చినట్టు ఎదురబెట్టేది కాదు పాపం, చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ నిందాలు కాలేదంటే బదర్పూర్ బడాలి, మానంది కాలంటే శ్రీశైలం ఇట్లా ఇదే గంట కొట్టుకొని పోయేటోళ్ళు. ఆ గంటలు తీసేసారు, ఇప్పుడు సైరన్లు వచ్చేసినాయి, అధునూతనంగా వచ్చాయి. చిన్న ఫైర్ స్టేషన్ ఉండేమంటారు. నేను ఎప్పుడు మనం ఎక్కువగా కొంతవరకు సహకారం చేసి కొంతవరకు డెవలప్ చేసి నాకు ఐడియా రావడం లేదు, అది కొంచెం రికాలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడో మరి దేవేంద్ర గారు ఉన్నప్పుడు మన ఆలోచన రావడం వసంతరాజు గారు ఉన్నప్పుడు చేశాం, మంచి పని చేశాం. మళ్ళీ ఈ రోజు ఎంతో అభివృద్ధి చెందింది, బాగా డెవలప్ అయినాం. ఇప్పుడు ఏమైపోయింది, అడవులు కూడా కలుస్తూ ఉన్నారు. మనకు అడవుల్లో ఈ గ్యాసులు లేవు, బొగ్గు అవసరం ఉంది కాబట్టి ఈ బొగ్గు మార్చి అవ్వాలంటే కావాల్సిన అడవులు తగలబెట్టి అడవుల్లో ఆర్పిన తర్వాత ఆ బొగ్గును తీసుకొచ్చి నిందాలు అమ్ముతుంది. ఇప్పుడు కానీ ఇప్పుడు అనిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా వచ్చేసింది. మన కలెక్టర్ గారు చెప్పారు, సార్ అవసరం ఫైర్ యాక్సిడెంట్ చేస్తా ఉన్నారు తగలబెట్టి, జంతువులు కూడా మనం సంరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫైర్ ఇంజన్లు కొన్ని పోవాలి, ఫైర్ ఇంజన్లు ఆడపాల ఎప్పుడు చూసినా అదే సీక్వెన్స్ గా ఇన్సిడెంట్ జరిగేది. కాన్సెప్ట్ తో ఈ వారోత్సవాలు జరపాలని నిర్ణయించారు. సురక్షితమైన పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్నిమాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం అందరం కలిసి పనిచేస్తాము అని. అంటే ముందు తెలియాలి, దీనిపైన అవగాహన ఉండాలి. ఇంట్లో ఎలక్ట్రికల్ వైరింగ్ ఎలా ఉండాలి, గ్యాస్ స్టవ్స్ ఎలా వాడాలి, చిన్న పిల్లలకి ఈ ఫైర్ రిలేటెడ్ అంటే టపాకాయలు కానీ అగ్గిపెట్టెలు కానీ అలాంటి వాటి నుంచి ఏ విధంగా దూరంగా ఉంచాలి. అంటే ఆ స్పృహ అన్నది ప్రతి ఇంటిలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉండాలి. అలా అక్కడి నుంచి వెళ్తే స్కూల్స్ లో ఏ విధంగా ఉండాలి, హాస్పిటల్స్ లో ఏ విధంగా ఉండాలి. ఈ మధ్యన చూస్తే ఎక్కువగా ఏసీస్ పేలిపోతూ ఉన్నాయి, ఫ్రిడ్జ్ పేలిపోతూ ఉన్నాయని వింటూ ఉన్నాం. ఎందుకు ఓవర్లోడ్ అవుతూ ఉన్నాయి? సో ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏ విధంగా వాడుకోవాలి. గ్యాస్ సిలిండర్స్ లీకేజ్ మన నంద్యాల రూరల్లోనే ఒక ఇంట్లో పేలి 4 చనిపోయారు. సో సిలిండర్ వాడకం గురించి ఏ విధంగా వాడాలి, దాని రెగ్యులేటర్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, బర్నర్స్ ఏ విధంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి, పని పూర్తయినాక రెగ్యులేటర్ స్టాప్ చేయడం, ఇవన్నీ మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. నిత్యం వాడే వాటి గురించి తెలుసుకోవాలి. మన జిల్లాలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటిలో ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకుంటున్నారు ఏంటని ఎప్పటికప్పుడు మేము మంత్లీ వన్స్ ఒక మీటింగ్ పెడతాం. అలాగే మన ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా అందరికీ మనం అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. అందులో ఆ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ టీం వాళ్ళని కూడా ఎమర్జెన్సీకి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అన్నది నేర్పిస్తూ ఉన్నాం. పెట్రోల్ ఫారెస్ట్ లో వస్తే వెరీ డిఫికల్ట్, ఎందుకంటే కిలోమీటర్స్ కొండల పైకి వెళ్ళి వాళ్ళు చేయాలి. వాళ్ళు ఏ విధంగా చేయాలి అన్నది కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు. సో ఎమర్జెన్సీ ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకు కూడా సపోర్టివ్ గా ఫైర్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూ ఉంది. అంటే అందరు కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోనే ఇలాంటివి ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడం అన్నది నేర్చుకోవాలి. తర్వాత ఎక్కడన్నా మనకి ఫ్యూమ్స్ ఇవి వచ్చినప్పుడు ముందు మనకి మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకొని దాని నుంచి బయటపడాలి, సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్చుకోవాలి. సో వీటన్నింటినీ ఈ వారోత్సవాల్లో భాగంగా ఫైర్ డిపార్ట్మెంట్ మాక్సిమం అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చేస్తారు. అలాగే మన స్టేట్ డిజాస్టర్ టీం కూడా ఎప్పటికప్పుడు ప్రతి చిన్న అలర్ట్ కూడా మనకి ఆర్టీజీఎస్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈవెన్ థండర్ స్ట్రాంగ్ పిడుగు ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ సమయానికి పడుతుందన్న అలర్ట్ కూడా కలెక్టర్స్ కి పంపించాలి, ఆఫీసర్స్ అందరికి పంపించాలి, ప్రజల వద్దకు కూడా పంపించాలి. సో ఏ విపత్తు నుంచి అన్నా ఎదుర్కోవడానికి ముందు అలర్ట్ మెసేజ్ ఇస్తే రెస్పాన్స్ అనేది వేరుగా ఉంటుంది, దాని నుంచి తక్షణమే వాళ్ళు విముక్తి చెందుతారు అని మన రాష్ట్ర ప్రభుత్వం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ని చాలా బాగా స్ట్రెంగ్థెన్ చేశారు. DVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత
నోటిఫికేషన్లు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.